కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా తెలంగాణ ఫిషరీస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు మాల కనుకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో గురువారం రోజున జిల్లా కేంద్రంలోని ప్రెస్ భవన్లో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాల కనకయ్య ముదిరాజ్, మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఫిషరీస్ సొసైటీ అధ్యక్షులు మంద నాగేష్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెసరు కుమారస్వామి ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా యువత అధ్యక్షులు అయిత రవేని కొమరయ్య ముదిరాజ్ మాట్లాడుతూ, అధికార కాంగ్రెస్ పార్టీ ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుపడం జరిగిందని, రాబోయే కాలంలో ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు మారుస్తామని, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని తెలుపడం జరిగింది అన్నారు. ముదిరాజుల చిరకాల కోరిక అయినటువంటి బీసీడీ నుండి బీసీఏకు మార్చడం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని, కావున ముదిరాజులు అందరూ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలన్నారు. మాట్లాడుతూ, ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతుగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ముదిరాజులకు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కూనచుల మహేందర్ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి పప్పు సమ్మయ్య ముదిరాజ్, యామరాజు ముదిరాజ్, మీర్ల శ్రావణ్ ముదిరాజ్, రామచంద్రపురం కాలనీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు కుంభం మల్లయ్య ముదిరాజ్, రాజేశం ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. బీసీలలో నెంబర్ 1 కమ్యూనిటీ 13%. పత్రికా సమావేశానికి హాజరైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు మంద నాగేష్ ముదిరాజ్ గారికి, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాల కనకయ్య ముదిరాజ్, యువత అధ్యక్షులు కొమరయ్య ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ ముదిరాజ్ మరియు పప్పు సమాన ముదిరాజ్, అలాగే వేదికపై ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులకు నమస్కారం. అలాగే మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు కానీ ముదిరాజులకు ఏ పార్టీ కూడా రాజకీయ లబ్ధి కొరకు వాడుతున్నది కానీ ఏ రాజకీయ పార్టీ కూడా లబ్ధి చేకూర్చలేదు. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాజులకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి ఓటు బ్యాంకును కాపాడుతుంది. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్జెంటులో బెల్లం పెట్టి మోచేయి నాకించిన విధంగా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి, ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మారుస్తానని చెప్పి, ముదిరాజులకు రాజకీయ పరంగా సముచిత స్థానం కల్పిస్తానని చెప్పి ఎటువంటి ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీడీ నుంచి బీసీఏకు మారుస్తానని, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ గత ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులను హక్కును చేర్చుకొని ముదిరాజుల హామీలను నెరవేర్చాలనే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గారికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 2,50,000 ముదిరాజుల ఓటు బ్యాంకులను పూర్తిగా మద్దతిచ్చి భారీ మెజార్టీతో గెలుపుకొని ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు పలికి మన హక్కులను సాధించుకుందామని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ముదిరాజులకు పిలుపునివ్వడం జరుగుతుంది. వాడుకున్నాం తప్ప మా ముదిరాజులను ఏదో విధంగా మంత్రులు కానీ నిజంగా రాజకీయం కానీ చదువుకున్న విద్యార్థులకు జాబులను రాకుండా చేసినటువంటి ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ సమితి మాత్రమే. తర్వాత మా ముదిరాజులను అసెంబ్లీ మెట్లెక్కకుండా చేద్దామని అందరం కట్టుకున్న కేసీఆర్ గారికి 2023లో మా ముదిరాజు జాతి ఒకటిగా ఒక వేదికకి వచ్చి ఆ పార్టీని ముందుపెట్టినటువంటి సందర్భం అందరూ చూడడం జరిగింది. ఇదే 2024లో ఎంపీ ఎలక్షన్లలో ఈ కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గారిని భారీ మెజార్టీతో ఇక్కడ నుండి పార్లమెంటు పంపడానికి మా ముదిరాజు పార్లమెంటులో ఉన్నటువంటి 7 సెగ్మెంట్లు ఉన్నటువంటి ముదిరాజు జాతి ఆయన పూర్తి మద్దతుగా తెలిపి ఇక్కడ నుండి భారీ మెజార్టీతో పార్లమెంటు పంపడానికి నా ఒక మద్దతు చెప్తున్నాం.